అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వచ్చి ప్రజల మద్దతుతోనే 151 సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన చేసిన వికృత రాజకీయాలు అన్నీ కాదు, ప్రజలు ఇంకా విసిగిపోయారు. మాకొద్దు బాబు అని చెప్పేసి 2024లో 151 నుంచి ఏకంగా 11 సీట్లు దించేశారు. అయినా సరే ఇంకా అతనే సీఎం ఉన్నాడనుకుని ప్రవర్తిస్తూ, అంటే వాళ్ళ నేతలు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారంటే మనం ఆల్రెడీ చూసాం. పేర్ని నాని కావచ్చు, అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ఆడవాళ్ళపైన నీచ వ్యాఖ్యలు, అలాగే నరికేస్తాం చంపేస్తాం అంటున్నారు కదా. వాళ్ళు ఎందుకు సార్ అంతలా రెచ్చిపోతున్నారు అసలు? ఒకటి, పోయే కాలం వచ్చి దాపురించే కాలం అనేది వస్తే ఎవరు ఆగరంటారు కదా. అంటే పోయే కాలం వస్తే ఎవరు ఆపలేరు అంటారు కదా. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. ఆ టైప్ ఆఫ్ సామెతలు వీళ్ళకి వర్తిస్తాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ప్రజాస్వామ్యంలో అధికారం ఇవ్వాలన్నా, వాళ్ళని అధికారం నుంచి పక్కన పెట్టాలన్నా ప్రజలు నిర్ణయిస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం, అంటే ప్రజలు జాలి చూపించి ఒక్క అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా దుర్వినియోగం చేశాడు. తన అధికార బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థులపైన అక్రమ కేసులు పెట్టడం, ప్రత్యర్థి ఇంట్లో ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ప్రత్యర్థి పార్టీ ఆడవాళ్ళని ఎట్లా పడితే అట్లా నోటికొస్తే అట్లా మాట్లాడడం, ఈ విధంగా ఇవన్నీ మాట్లాడేది. మళ్ళీ అదేవిధంగా ఏదైనా కార్యక్రమానికి రాకపోతే స్కీములు కట్ చేస్తాను బెదిరించడం, ఈ రౌడీజం గుండాయిజం చూసి ప్రజలు ఏంట్రా నాయన ఈ రాక్షసుడు ఏంటి ఈ విధంగా ఉన్నాడు, ఇతన్ని మనం ప్రజాస్వామ్యబద్ధంగా తప్పితే ఇంకేం చేయలేమని చెప్పి ఆలోచించుకున్నాం. జగన్ ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలు ఓర్చుకున్నారు ఆఖరి వరకు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు. అప్పుడు వైనాట్ 175 అంటే ఎగిరాడు. లాస్ట్గా ఓటు గుద్దే రోజు ప్రజలు ఏ విధంగా కూర్చోబెట్టారు? 11 ఎన్ని సీట్లు ఇచ్చారు చూసాం. ఆ విధంగా ఓడించారు. ఓడించిన తర్వాత ఎవరైనా కానీ ఏం చేస్తారు? తన నిర్ణయాలని ఎందుకు ఓడిపోయాం, ఇంకా మార్చుకోవాలి, మనం ఎలా పని చేయాలని ఆలోచించాలి. కానీ వీళ్ళు అవేవి ఆలోచించకుండా, అవేవి చేయకుండా వీళ్ళు ఏం చేశారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. ఇంకా మనం ఎందుకు ఓడిపోయామని ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోకుండా ఓడిపోతే ఏముంది, మళ్ళీ వస్తాం, రప్ప నరుకుతాం, ఏం బట్టినా చేస్తాం, ఇవి చేస్తాం, నరికేస్తాం, ఈ విధంగా అని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చీకట్లో కన్నుగుట్టే లోపలేసేయాలి. ఈ విధంగా ఎన్నో మాటలు వీళ్ళు ఈ విధంగా చెప్తుండ్రు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఇంకా అసహ్యం వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇంత ఘోరంగా ఉన్నారేంటి, వీళ్ళు ఏంటంటే రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కున్నారు. రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కొని వీళ్ళు మేమేం చేసినా ఎవరేం అడుగుతారులే అనే ఒక అహంకార పోకడాలతో వెళ్తూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాలి. వీళ్ళు ఒక నిర్మాణాత్మకమైన గతంలో అధికారం ఉన్న పార్టీగా ఈరోజు వాళ్ళకు ఒక 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆ 11 మంది శాసనసభ్యులు ప్రజా సమస్యల గురించి శాసనసభకు వచ్చి మాట్లాడాలి. కానీ ఒక్కరోజు వచ్చి మాట్లాడలేదు. అంటే వీళ్ళు ప్రజా తీర్పుని అవహేళన చేస్తున్నారు. ప్రజా తీర్పు దినాన్ని వీళ్ళు వెన్నుపోటు దినంగా చేశారు. అంటే ఇక్కడ చూడండి, వీళ్ళకి ప్రజా తీర్పు అంటే ఏ మాత్రం లెక్కలేదు. వీళ్ళు ఏంటంటే జనాల్ని ఏదో మాయ మాటలు చెప్తే నమ్ముతారు. జనాలు చైతన్యవంతులు, ఆల్రెడీ ఇవన్నీ గమనిస్తున్నారు. మనం ప్రజా తీర్పు ఇచ్చిన దినాన్ని వెన్నుపోటు దినంగా ఈ జగన్మోహన్ రెడ్డి వక్రీకరించేస్తున్నాడు. అదేవిధంగా మనం ఈ విధంగా మనం 11 మందిని వాళ్ళ నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు గెలిపిస్తే కనీసం ఈరోజు ఒక్కరు కూడా వెళ్ళి శాసనసభకు వెళ్ళి మన గురించి మాట్లాడటం లేదు. ఇలాంటి వాళ్ళు మనం ఆ 11 సీట్లు కూడా ప్రభుత్వానికి ఇచ్చుంటే మనకి ఏదో మేలు జరుగుతుంది. ఈరోజు మనం వాళ్ళని గెలిపించకపోయినా ఆ నియోజకవర్గం మనకు మేలు చేస్తున్నారు. మనం తప్పు చేసి నెక్స్ట్ టైము వీళ్ళని కూడా ఓడిద్దాం. ఎందుకంటే శాసనసభకు పోవడం వాళ్ళకి ఎందుకు శాసనసభ సభ్యత్వం అని ఈరోజు ప్రజలు అంటూ ఉన్నారు. ఇవన్నీ అర్థం చేసుకోకుండా రప్ప నరుకుతాం, చీకట్లో కన్ను కొడతాం, అడ్డం వచ్చిన మేకపోతున్న నరికినట్టు నరుకుతామంటే ప్రజాస్వామ్యంలో చూస్తూ ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు ఈ సినిమా డైలాగులు మాట్లాడి సినిమాల్లోకి బాగుంటాయి, రియల్ లైఫ్లో మాట్లాడితే విలన్లు అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు. మీరు ఏమన్నా ప్రజా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి ఎత్తి చూపేయండి, నిర్మాణాత్మకమైనవి. ప్రభుత్వం వాటిని సరిదిద్దడానికి చూస్తుంది. అంతేగాని ప్రభుత్వం పైన బురద జల్లడానికి, మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని ఏదో చేస్తామని భయపెట్టడానికి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రేపు ఆల్రెడీ మిమ్మల్ని ఓడించేందుకు ఈ రౌడిజం, ఈ గుండాయిజం చేస్తేనే కదా ఓడించింది. ఇంకా ఇదే విధంగా పోతే రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు ప్రజలు మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పద్ధతి మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే యాత్రలో కూడా కావచ్చు, గంజాయి తాగేసి పోలీసులను కొట్టిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల దగ్గరికి, రౌడీల దగ్గరికి వెళ్తాడు. అదేవిధంగా ఇంకొక దగ్గరికి ఎక్కడికి వెళ్తాడు? బెట్టింగ్ వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంకొక దగ్గరికి ఏమి వెళ్తాడు? పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ పొగాకు రైతులకి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉన్నా, అదేవిధంగా మిర్చి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నా, మామిడి రైతులకు అన్ని విధాలు అండగా ఉన్నా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు ఈ దొంగలు? కావాలనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అంటే పొగాకు దగ్గరికి వెళ్ళి పొగాకు తొక్కిచ్చేసి నాశనం చేశారు. మిర్చి దగ్గరికి వెళ్ళి మిర్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు.
అయిపోయారు. మామిడికాయల దగ్గరికి వెళ్ళి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందే కావాలనే పోసి తొక్కిస్తూ ఉన్నారు ఇష్యూ క్రియేట్ చేయడానికి. అవన్నీ వీడియోలు వచ్చాయి కాబట్టి ఈ దొంగలు టాపిక్ డైవర్షన్ కోసం ఇంకా ఏవేవో చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళ పార్టీకి సంబంధించిన ఒక నేత ఏమంటాడు, మహిళలను గురించి వాళ్ళ పుట్టుకల గురించి ఎట్టబడితే అట్ట మాట్లాడతారు. అంటే వీళ్ళు ఓడిపోయినా కానీ వీళ్ళ తీరు మార్చుకోలేదు. ఇది ప్రజలందరూ గమనించాలి. ప్రజాస్వామ్యబద్ధంగానే వీళ్ళు చేయాలి. వీళ్ళని రాజకీయం అనే ముసుగుని వీళ్ళని తొడుక్కో ఉన్నారు. దాన్ని బయటికి తీసి వీళ్ళని రాజకీయాల నుంచి తరిమి కొడితే రాజకీయాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే వీళ్ళు ఏంటంటే రాజకీయం అనే ముసుగుని దొడుక్కొని ఎట్టబడితే చేస్తున్నారు. మనం చూస్తే ఇదే వీళ్ళు రాజకీయం అనే ముసుగుని దొడుక్కొని అంబటి రాంబాబు మొన్న అంటా ఉన్నాడు, మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మా 37 కేసులు, నువ్వు తప్పు చేస్తే నీ పని కేసు పెడతారు. వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఆలోచించారు కదా, వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయో చూశారు కదా. ఇవన్నీ చూసి వీళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కఠినంగా శిక్షించాలంటే లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ కేసెస్ ఫైల్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఈ లీగల్గా ఫైల్ అయిన కేసెస్ పైన కూడా వీళ్ళు ఇంకొక వర్డ్ యూస్ చేస్తారు. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి రాజకీయం అనే ముసుగుని ఇప్పుడు తొడుక్కొని, అందుకని ప్రజలు చైతన్యవంతులు అవ్వాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి తరిమి కొడితేనే వీళ్ళు రాజకీయం అనే పదం ఎత్తి ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులను కప్పించుకోవాలనుకుంటున్నారు. ప్రభుత్వం వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే వీళ్ళు ఏమంటారు, కక్ష సాధింపు అనే వర్డ్ యూస్. వీళ్ళు చేసే తప్పులన్నీ చేస్తారు, చేసే తప్పుడు పనులన్నీ చేసేసి ఏమని అంటున్నారు, కక్ష సాధింపు అనే వర్డ్ యూస్ చేస్తున్నారు. ఇలాంటి తీరుని మారాలి. ఇది మారాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి, రాజకీయాల నుంచి తరిమి కొడితేనే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తేనే ఇలాంటి ప్రతిపక్షం పైన ప్రభుత్వానికి కూడా ఒక భరోసా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళని రానున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళ రాజకీయాల నుంచి తరిమి కొడితే రాజకీయాలు బాగుపడతాయని నేను కోరుకుంటున్నాను. సార్, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వాళ్ళు దిగజారిపోయారు. సో అయినా సరే ఇంకా వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేదంటే మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందా సార్? అసలు రాజకీయ భవిష్యత్తు అంటూ ఏముంది, ఫైనల్గా ఏంటంటే రాజకీయాల్లో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే రౌడీజం గుండాయిజం చేసి మేము రాజకీయాన్ని ముసుకుని తొడుక్కోవాలి ఎక్కువ రోజులు ఉండాలంటే ఉండలేరు, నిలబడలేరు ఎవరు. ఆ విధంగా చేసిన వాళ్ళు గతంలో కనుమరుగైపోయారు. ఇప్పుడు చేసే వీళ్ళు కూడా కనుమరుగైపోతారు. నిజంగా ప్రజాసేవలో ఉండాలంటే ప్రజల కోసం ఆలోచించాలి. అంతేగాని రపరప నరుకుతాం, చీకట్లో కన్నుగొట్టి లేపేస్తాం, ఇంకొకటి చేస్తామంటే భూస్థాపితం చేసేస్తారు ప్రజాస్వామ్యంలో. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారేమో మరో 30 ఏళ్ళు నేనే ఉంటాను, గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు మరి 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని. తిరిగి కొట్టి 5 ఏళ్ళకి ఏమైంది, ప్రతిపక్ష హోదా కోసం ఆయన అడుక్కునే స్థితికి వచ్చారు. ఇప్పుడు అదే అహంకారంతో నేనేం చేసినా నేను ఉంటాను కళ్ళగంతో ఉంటే ఫైనల్గా పీపుల్ డిసైడ్ చేస్తారు ఎవరేంటనేది. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఖచ్చితంగా వీళ్ళని రాజకీయంగా సమాజ్ చేస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఒక్కొక్కరు ఇలా రెచ్చిపోతాను కదా సార్ వైసీపీ నేతలు, వాళ్ళు కావాలని అలా అంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుండి మీరు ఇలాగ రెచ్చగొట్టారని చెప్పే ఉంటారు? ఇప్పుడు తప్పు చేస్తూ ఉంటే పిలిచి మందలించాలి. ఆ విధంగా పిలిచి మందలించకుండా ఇంకా వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయి ఉందని మేము భావిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.